హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. వాక్యంలో వెళ్ళే ముందు సిద్ధపడు, చిన్న కళ్ళు మూసుకొని ప్రభుని వాక్యం నేను వినబోతుండగా మీ సహాయం నాకు అనుగ్రహించి వింటున్న వాక్యాన్ని నా జీవితంలోనైనా స్థిరపరచు అని ప్రతి ఒక్క ప్రార్థన కోరుకున్నా మనం సిద్ధపడుతున్నాం. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు మాత్రము నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు మాత్రము నా జీవితమే మాత్రము. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, చూచి ఘన కార్యములు నీ దయాబలమే. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, చూచి ఘన కార్యములు నీ దయాబలమే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నీ మాత్రము నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నీ మాత్రము నా జీవితమే మాత్రము. హల్లెలూయా. మంచిదండి. దేవుని వాక్యం పిల్లలు వ్యక్తిగా ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్యం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ గురించి మొట్టమొదటిగా మనం చూసుకుంటే యోవేలు గ్రంథంలో మనము దేవుడు చెప్తున్న రీతిగా తెలుగులో నా ఆత్మని నేను ఐ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్ అంటున్నాడు. అందరి సర్వ శరీరుల మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తా అని చెప్పుచున్నాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే కనుక యోహాను సువార్తలో కూడా అక్కడ ప్రస్తావిస్తాడు. ఏమనంటే దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి సత్యంలో సర్వసత్యంలోనికి ఆయన మనం నడిపిస్తాడు అని. అదేవిధంగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా గమనిస్తే కనుక అక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 16వ వాక్యాలు కూడా మనము దేవుని యొక్క ఆత్మ గురించి మనం చూసుకుంటాం. కాబట్టి యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి లోకంలోకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన మరణించి ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచి 3వ దినమందు 40 దినాలు ఈ లోకంలో సంచరించి అటు రీతిగానే ఆరోహణమయ్యి ఆయన ప్రభు దేవుని రాజ్యానికి చేరుకున్నప్పుడు కరెక్ట్ 10 days ఎగ్జాక్ట్ 50 daysకి తను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని ఆయన భూమిపైకి పంపించాడు. ఈరోజు దేవుడు ఆత్మ ఉన్నాడు. ఇంకోటి ఎక్కడైతే ఆయన నామంలో తన బిడ్డలు కూడుకుంటామో ఆ బిడ్డలు ఒక మంచి అనుభవంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఎటువంటి అనుభవంలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ అనే అనుభవంలోనికి మనము నడిపింపబడాలి. సంఘానికి వస్తే సరిపోదు, కానీ సంఘంలోకి వస్తున్న మనము యూ షుడ్ ఎక్స్పీరియన్స్ పరిశుద్ధాత్మని అనుభవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. యాక్చువల్గా నూతన నిబంధనకు వచ్చినప్పుడు మనం నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ గురించి ఎవరు మనకి తెలియపరచారంటే బాప్తిజం గురించి యోహాను ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదువు. నేనైతే మిమ్మల్ని నీటితో బాప్తిజం ఇస్తున్నాను. చదవాలి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. నీళ్ళలో నేను మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. కాబట్టి దేవుని బిడ్డలకు మనం ఒకటి గుర్తించాలి. ఏంటంటే అందరూ నీటి బాప్తిజము మారు మనసు నిమిత్తము పొందుకున్నాము. మారు మనసు నిమిత్తము నీటి బాప్తిజం పొందుకున్న మనము దేవునితోని ఏకమై ఉండగలిగితే కనుక దేవుడు అంటున్నాడు తన వాక్యము ద్వారా తన సేవకుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే
నా వెనుక వచ్చేవాడు ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను అగ్ని బాప్తిజం ఇస్తాడన్న. ఆనాడు మనం చూసుకున్నట్లయితే గమనించినట్లయితే కనుక పెంతెకోస్తు దినమందు శిష్యులందరూ మేడగదిలో కూడుకొని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏకమంచుకుని వాళ్ళందరూ దేవుని పంపబోయే శక్తి కొరకు వాళ్ళు వేచి ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఒకటి గుర్తించాలి ఏంటి అంటే వీ హ్యావ్ టు వెయిట్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంటే సంఘానికి వస్తే పొందుకోము, సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపిస్తే పొందుకోము. కొంతమంది సేవకులు ఉంటూ ఉంటారు, నేను ఎవరిని విమర్శిస్తలేదు కానీ చెప్తున్నాను ఏంటంటే పొందుకో పరిశుద్ధాత్మని అని అరుస్తూ ఉంటాను. పొందుకోదానికి ఆయన ఏమన్నా ఇది కాదు. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండగలితే దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ నీకు ఉందనుకో తప్పకుండా పరిశుద్ధ ఆత్మ అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో ఏ పరిశుద్ధాత్మ అయితే మనం పొందుకోవాలనే వాక్యం శ్రద్ధిస్తుందో ఆత్మని పొందుకోవడానికి మనం వేచి ఉండాలి. సేవకుల దగ్గరికి పోతే సంఘంకి పోతే పొందుకోలేం, కానీ వెన్ యూ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో వేచి ఉండి అయ్యా నీ ఆత్మతో నన్ను కూడా నింపయ్యా నేను ఎదురు చూడగలితే, సమయాన్ని వెచ్చించగలితే, కనిపెట్టుకోగలితే దేవుడు తప్పక తన పరిశుద్ధాత్మతోనే ఆయన నింపుతాడు. అదేవిధంగా మనం చూసుకుంటే యోహాను సువార్త 14:26 వాక్యంలో ఒక మాట అన్నాడు చూడండి. 14:26 యోహాను సువార్త. ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. బట్ ద హెల్పర్ ద హోలీ స్పిరిట్ whom the Father will send in my name, he will teach you all the things and bring you into remembrance that all I have said to you. మనకి ఏవైతే బోధింపబడ్డాయో వాక్యాలు అవన్నీ జ్ఞాపకం చేసి మనకి బలపరిచేదే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మని మనము పొందుకోవాలి. అంత మాత్రమే కాక పరిశుద్ధాత్మ దేవుని మీద మనము ఆధారపడేవారుగా మనం ఉండాలి. మీరు పరిశుద్ధాత్మ మీద పడగలితే కనుక యేసు ప్రభువారు అయితే ఏ రక్షణ స్వార్థ బోధించున్నాడు లోకంలో ఆ సంగతులన్నీ అంట పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనకు ఆయన జ్ఞాపకం చేస్తాడంట. కాబట్టి అట్టి అన్యోన్య సహవాసము మనం మెయింటైన్ చేయాలి. ఆయనతో మనుషులతో మనకు సహవాసాలు ఉంటాయి, సంఘాలతో సహవాసాలు ఉంటాయి, సంఘస్థులతో సహవాసాలు ఉంటాయి. కానీ దేవుడు పంపిన పరిశుద్ధాత్మతోనే సహవాసము లేని వారిగా మనం ఉంటూ ఉంటాం. అందుకని మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం కనిపెట్టుకొని ఆ ఆత్మని మనము అనుభవించి పొందుకొని ఆయనతో మనం ఒక మంచి సహవాసంలో నిలిచి ఉండగలిగితే కనుక దేవుడు మనల్ని ఎక్కే మార్గంలో ఆయన చిత్తమైన మన జీవితాల్లో ఆయన నేర్పించడానికి ఆయన పరిశుద్ధాత్మని పంపి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అందుకని అంటున్నాడు కదా, నా నామంలో మరొక ఆదరణకర్తని నేను మీకు పంపిస్తాను. అందుకని యేసు ప్రభువారు అంటారు, అదే యోహాను సువార్తలు అంటారు, ఏమంటారంటే నేను మిమ్మల్ని ఒంటరిగా వద్దునట్టు, మీరు అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను, నా నామంలో తండ్రిని వేడుకొని ఇంకొకరిని పంపిస్తాను, నేను చెప్పినవన్నీ ఆయన మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యము చాలా మంది కంఠపాఠం పడుతూ ఉంటారు, బైబిల్ మొత్తం తెలుసు అని అధ్యాయం మొత్తము చెప్పేస్తూ ఉంటారు, పదాలు ఏమంటారు పద్యాల్లాగా చెప్పేస్తూ ఉంటారు. పద్యాలాగా అట్లా కాదు. మనము వాక్యము ఎట్టి రీతిగా మనము జ్ఞాపకంకి రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనకు వచ్చినప్పుడు యూ విల్ రియలీ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేదు. నువ్వు వాక్యాన్ని కంఠపాఠం పట్టేసి పద్యం లాగా నువ్వు నేర్చేసుకున్నావు అనుకో, అది దేనికి ఉపయోగం ఉండదు. వాక్యంలో ఉన్న శక్తిని మనం అనుభవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకము చేస్తేనే, ఆయన తోడు మనకు ఉంటేనే మనము ఆ వాక్యంలో ఉన్న శక్తితో మనము నింపబడగలుగుతాము అని జరుగుతుంది. అటు రీతిగా మనం చూసుకున్నట్టు అపోస్తల కార్యాలు 1:3 నుంచి వాక్యాలు చదువుతున్నాం. ఒకసారి 1:3 నుంచి చెప్పింది. ఆయన శ్రమ పడిన తర్వాత అమ్మా ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని
కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించింది, ఆ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన మిగిలిన తండ్రి యొక్క ఉమ్, వాగ్దానం కొరకు కనిపెట్టుడి. వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతోనూ యోహాను నీళ్లతోనూ బాప్తిసం ఇచ్చింది కానీ బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరని నేను. పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందినని నేను చదువుకుంటున్నాను. కాబట్టి వారు గుడికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రభువా, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా ఆ, అని ఆయన అడగగా ఆయన అడగగా ఆయన ఉమ్, కాలములను సమయములను ఉమ్, తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. తన స్వాధీనం ఉంచుకొని నీళ్ళు వాటిని తెలుసుకుంటా మీ పని కాదు, వాటిని తెలుసుకున్నంత మన వంతు కాదు. అయినను అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక శక్తి ఉన్నదని కనుక మీరు యెరూషలేములోను మీరు విషయంలోనూ యూదేయ సమరయ యూదా సమయాలను దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును వరకు నాకు సాక్షులై ఉందుదురని నాకు సాక్షులై ఉండుతారని వారితో చెప్పారు. వారితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని దారపోసి మనకి విలువైన రక్షణ ఇచ్చి ఆయన వాళ్ళకి ఆ 40 దినాలు ఆయన కనబడి దేవుని యొక్క రాజ్యం గురించి అనేక విషయాలు వాళ్ళకి బోధించి వాళ్ళకి ఏమో చెప్పాడంటే, మీరు వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానం ఈరోజు మనం పొందుకునే వారిగా మనం ఉండాలి అంటే కనిపెట్టుకునే అనుభవం మీకు వ్యక్తిగతంగా ఉండాలి. సంఘపరంగా కాదు, కుటుంబపరంగా కాదు, వ్యక్తిగతంగా. వాళ్ళు వ్యక్తిగతంగా కనిపెట్టుకున్నారు, ఏక మనసుతో దేవుని సన్నిధిలో వాళ్ళు వేసి ఉన్నారు కనుకనే ప్రతి ఒక్కరు ఆత్మతోనే నింపబడ్డారు. ఎప్పుడైతే మనము ఆత్మతో నింపబడతామో భూదిగంతముల వరకు మనము దేవుని కొరకు ఆయన రాజ్యము ఆయన మా రాక తిరిగి ఆయన మన తిరిగి వచ్చేంత వరకు మనం ఆయన కొరకు సాక్షులుగా ఉండగలుగుతాము. మన వంతు మనం క్రైస్తువులను చెప్పుకొని ఉండగలుగుతాం. అంతేగాని కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు ఈ లోకంలో వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు బట్టి మనం ఇప్పుడు మన శక్తి కొద్ది మనం వాటిని ఎదుర్కోలేము. ఆ వాళ్ళు పెడుతున్న ఏమంటారు ఆ ఆంక్షలకు మనము నిలబడలేము. బట్ వెన్ వి రిసీవ్ ద హోలీ స్పిరిట్, ఏ ప్రధాని ఉండని ఎవరైనా ఉండని కానీ మనం దేవుని ఆత్మతోని బలపరచబడిన వారం కనుక మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలుగుతాము అని దేవుడు. అందుకనే శిష్యులు కూడా హతసాక్షులు అయిపోయారు. యేసు ప్రభు కొరకు యేసు ప్రభు ఎట్లయితే మన పాపాల నిమిత్తమైన ప్రాణం దారపోసాడో అట్టి రీతిగానే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసేసారు. ఎందుకు చేయగలిగారు? వాళ్ళలో ఏముంది? వాళ్ళు నీలాంటి నాలాంటి మనుషులే కదా, కానీ వాళ్ళలో ఏముంది తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడిని మనం కలిగి ఉంటే కనుక మనం కూడా ప్రభు కొరకు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని ప్రభునే నిజమైన దేవుడు లోకరక్షకుడు అని చెప్పి ప్రభు యొక్క రాజ్యం గురించి ఇతరులకి చెప్పి వాళ్ళని కూడా రక్షణ బాటలో నడిపించే అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మశక్తిని మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 20:19 నుంచి చూడండి ఒకసారి. ఆదివారం సాయంత్రం శిష్యులు యూదులకు యూదులకి భయపడి తాము గుడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మని పొందుడి. మీరు ఎవరి పాపములు అయితే క్షమిస్తారో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో ఎవరి పాపములు అయితే మీరు నిలిచిస్తారో అవి నిలిచి ఉండునని వారితో చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇంకొక మంచి చక్కటి అనుభవం ఏంటి అంటే యూ విల్ ఫర్గివ్ అదర్ పర్సన్. నీకు ముందున్న వ్యక్తి నువ్వు క్షమించే గుణం ఇస్తుంది. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కనుక, దేవుడు ఆత్మ నీలో ఉంటున్నాడు కనుక నువ్వు ఇతరులని క్షమించేవారుగా దేవుడు మనుషులుగా మనం ఉంచుతాము. దేవుని ఆత్మని ఇంకా అనుభవించలేని వారుగా మనం ఉంచుతాము. అందుకనే మనం ఇతరులని క్షమించలేని వారుగా ఉంచుతాము. కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనం ఇతరులని వెంటనే క్షమిస్తాం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుడు అంటున్నాడు మీకు సమాధానం కలుగునక. ఈ పరిశుద్ధాత్మ దేవుడు
ఈ భూమి మీద పంపబడినప్పుడు యెషయా గ్రంథకర్త అంటుంటాడు, తనకు ఇష్టలైన వారికి ఈ భూమి మీద సమాధానము అనగా నెమ్మది కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి ఆ శక్తిని మనము పొందుకోవాలి, ఆ నెమ్మది కలిగి జీవించాలి. జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆరాటాలు ఉంటాయి మన జీవితాల్లో, కానీ నెమ్మది లేని జీవితాలు ఎందుకు కలిగి ఉంటున్నాం తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క సావాసంలో నిలిచి ఉండక. ఈరోజు ఏ మనిషిని ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిని తట్టి చూస్తే కనుక దానిలో కొందరే నెమ్మది కలిగి ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఆత్మతో నింపబడ్డవారు, ఆత్మ సావాసంలో ఉన్నవారు. ఇంకందరినీ చూస్తే ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం ఇంకా వాళ్ళు పొందుకోలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుంటే దేవుడు యోహాను సువార్తలో అంటాడు కదా, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నేను అనుగ్రహించు నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ఈ లోకం ఇచ్చే శాంతిని నేను మీకు ఇవ్వను, కానీ నా శాంతిని, మై పీస్ ఐ విల్ గివ్ యు అంటాడు. ద పీస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ దేవుని ఆత్మని మనం పొందుకుంటే ఆ నెమ్మది కలిగి మనము జీవించగలుగుతాము అని దేవుడు మరొకసారి జ్ఞాపకము చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వాక్యాల్లో ఉంటుంది చూడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు, వాళ్ళకు బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలెనని వాళ్ళకి బోధించుడి. కాబట్టి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఈరోజు దేవుడు ఏ రూపంలో మనతో అంటున్నాడు కదా, ఆయన వాక్య స్వరూపిగా, ఆత్మస్వరూపిగా మనతోని యుగ సమాప్తి వరకు ఉండే దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాక్య సావాసము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసంలో మనం ఉంచినప్పుడు యుగ సమాప్తి వరకు దేవుడు మనతోనే ఉంటారు. మనుషులు ఈరోజు ఉంటారు, మనుషులు ఈరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం తెలుస్తుంది యుగ సమాప్తి వరకు, అంటే ఈ భూమి అంతమయ్యేంత వరకు, నువ్వు జీవించినంత కాలం వరకు, నీలో తుది శ్వాస ఇచ్చేంత వరకు ఈ సద్వాడికి ఆల్వేస్ బీ విత్ యు, నీతోని సదాకాలం ఉన్న దేవుడు అని వాక్యం చూపిస్తుంది. కాబట్టి తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చి మీరు శిష్యులను తయారు చేయాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్? ప్రభు ఏం చెప్పాడో మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి శిష్యులను తయారు చేయమని చెప్పింది. పోనీ వదిలేసేయండి, అది మీ పాస్టర్ల పని, సేవకుల పని, మా పని కాదు అనుకుంటారేమో మీరు. నేను ఒకటే అంటున్నా, సరే మా వంతు మేము చేస్తున్నాం, మీ వంతు మీరు ఒక్కరినైనా తీసుకొస్తున్నారా? ఒక్కరినైనా దేవుని కొరకు శిష్యులుగా మార్చిరా? అట్లీస్ట్ మీ ఇంటోళ్ళని. అది కూడా చేయలేని వారుగా మనం ఉంటున్నాం. దేనికి కారణం తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవం లేక. ఆ పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు నీళ్ళ నుంచి తన పని కలిగి చేపిస్తాడు. మన ఇష్టం కాదు చేయించండి, ఆయన చిత్తం ఏందో ఆయన మనలో నుంచి ఆయన నెరవేర్చుకుంటాడు. కాబట్టి నువ్వు పిలువబడ్డావు, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, యేసుప్రభు నిజమైన దేవుడు నువ్వు ఒప్పుకున్నావు, నీ పాపాల కొరకు ఆయన చనిపోయినాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధారుడై మళ్ళా తిరిగి లేచాడు, మళ్ళీ నీ కొరకు రాబోతున్నాడు అని నమ్మినావు. కానీ నీకు అప్పగించిన పనిని నువ్వు చేయకపోతే ఒకరోజు దేవుడికి తప్పక లెక్క అవసరం. అట్లీస్ట్ నీ భార్యనన్నా, నీ భర్తనన్నా దేవునికి శిష్యులుగా మార్చగలుగుతున్నావు. ఒక స్త్రీ అయి ఉండి కుటుంబంలో తల్లిగా ఉంటూ నీ బిడ్డలను కానీ, మీ తోపుట్లను కానీ, రక్త సంబంధులు కానీ ఒక్కరన్నా దేవుని కొరకు శిష్యులుగా చేయగలుగుతున్నామా? చేయలేని వారుగా మనం ఉంటాం. మనకే ఎక్కువ ఏమంటారు భారం. దేనికి? ఆదివారం అయితే రావాలి, వాక్యం వినాలి, మళ్ళీ ఎండన పడి ఇంటికి తిరిగిపోవాలి. ఇదే పెద్ద భారం అయిపోయింది. ఇంకెప్పుడు శిష్యులుగా చేస్తాం? ఒకరిని కూడా చేయలేని వారుగా ఉంచుతాం. ప్రభు ఏమడుగుతారు తెలుసా? రేపు ఆయన ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు భూమి మీదకి మన ప్రభు ఎదుట నిలిచినప్పుడు ఆ దౌల సింహాసనం తీర్పు దగ్గర దేవుడు ఒకటి అడుగుతాడు. నిన్నైనా కానీ నన్నైనా కానీ ఒకటే అడుగుతాడు, నువ్వు ఎట్లా బతికావు, ఎంత పాపం చేసావు అని అడగాడు. నా కొరకు నువ్వేం చేసావు అని. మత్తయి సువార్త ప్రకారము 28వ ప్రకారము 28వ అధ్యాయం ప్రకారము 19-20 వాక్యాల ప్రకారము నువ్వు నాకు లోబడ్డావా? ఒక్కడిని శిష్యుడిగా నా కొరకు నువ్వు సంపాదించలేకపోయావా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు ప్రభు? అనుకున్న ప్రభు కానీ చేతగానే ప్రభు అని చెప్తాం. అటు తిరిగిగా చెప్పడానికి వీల్లేదు. సాకులు దేవుని దగ్గర నడవు.
శ్రమపడు, ప్రభు మాటల్ని గట్టిగా పట్టుకో. ప్రభు చెప్పినట్టు రక్షణ పొందుకున్న మనం అట్లీస్ట్ ఒక్కరిని దేవునికి అప్పగించే వారుగా, ఆయనకి శిష్యులుగా మార్చే వారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. నువ్వు అట్టి రీతిగా ఈ యాత్రలో నువ్వు అట్టి ప్రయాసను పడగలిగితే కనుక దేవుడు వాక్య ప్రకారము సదాకాలం ఆయన నువ్వు అనుభవించగలవు. హీఈస్ విత్ యూ. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ us ఆల్ ద టైమ్. మనమే ఆ స్పర్శని కోల్పోయిన మనం, కానీ దేవుడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అందుకనే యెషయా గ్రంథంలో కూడా అంటాడు, ఒకటి తల్లైనా ఒకటి మర్చిపోయి, కానీ నేనైతే నిన్ను చూడము, నేను నిన్ను నా చేతిలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి హీఈస్ విత్ us ఆల్ ద టైమ్. ఆయన ఉన్నాడు అని మనకి అతి స్పర్శని మనము అనుభవించాలి అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడి సహాయము కావాలి, నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఈ రోజు పొద్దుకొని నెక్స్ట్ సండే వచ్చిన మళ్ళీ నేను పెట్టి వాడుకుంటా అంటే అది కాదు పరిశుద్ధాత్మ. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడి కొరకు మనము అట్లీస్ట్ ఒక్కరికి ఇద్దరినైనా సిద్ధపరిచే వారికి మనము, దేవుడి కొరకు శిష్యులుగా చేసేవారుగా మనం ఉండాలి. అందుకే నా చక్కని పాట ఉండగా, నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు, ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. వెళ్ళాలి, దేవుని ప్రేమని చూపించాలి. క్రియలో చూపిస్తే వాళ్ళు ఏసైని గుర్తిస్తారు. ఏసై ఎక్కడ గుర్తిస్తారు తెలుసా? నీలో నుంచి వాళ్ళు గుర్తిస్తారు. నీలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఆయన ప్రేమని చాటి చెప్పడానికి తెలియని వాళ్ళ దగ్గర వెళ్తావో, అప్పుడు దేవుడు తను వాళ్ళని కనపరుచుకుంటాడు. వాళ్ళని కూడా ఆయన శిష్యులుగా మార్చుకొని కృపను దేవుడు నీ ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టుకుంటారని దేవుడు మనకు మరొకసారి తెలియజేస్తున్నాడు. అదే విధంగా మనం చూసుకుంటే యోహాను సువార్త 20:21 నుంచి చదువుకొని చూడు. జాన్ చాప్టర్ 20 verses 21 to 23. అప్పుడు యేసు, మళ్ళా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మీరు కూర్చున్నాను వారితో చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందుడి. మీరు ఎవరి పాపం అయితే మీరు క్షమిస్తారో అవి వారిని క్షమింపబడను, అవి నిలిచి ఉంటుందని వాళ్ళతోనే చెప్పాను. కాబట్టి దేవుని దగ్గర వేచి ఉండి ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోవాలి. ఏదో నామకార్థ క్రైస్తవుగా రోజు బైబిల్ చదువుతున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను అంటే సరిపోదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే ఏ స్థలంలో అయితే నువ్వు మోకరిస్తున్నావో, అది ఏ స్థలమైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు నడిపింపబడుతుండొచ్చు, కానీ when you kneel down in prayer, మోకరించి దేవుని సన్నిధిలో ఆయన నామం నువ్వు ఉచ్చరిస్తుండగా ఆ పరిశుద్ధాత్మ యొక్క స్పర్శని నువ్వు పొందుకోవాలి. ఆయన నీతో ఉంటాడు. మోకరించి యథార్థ హృదయంతో దేవుని దగ్గర ప్రభువా, నేను పాపిని, నా పాపాల నిమిత్తం నీ ప్రాణాన్ని దారపోసవు, నా కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఇచ్చావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బ్యూటీ ఇంకొకటి ఏంటి తెలుసా? ఆయన పాపాలు ఉపయోగింపజేస్తాడు. అది బ్యూటీ. మనం ప్రార్థనలు చేస్తాం కానీ పాపాలు ఒప్పుకో. అందుకని పాపంలో ఒప్పుకున్నవాడు, బద్ధితడు కానీ కప్పుకున్నవాడు దేవుడి కనికరం పొందుకోలేదు. ఒప్పుకో. మనంతటా మనం ఒప్పుకోము. ఎందుకంటే నేను తప్పులు చేస్తాం, మీరు తప్పులు చేస్తాం. మన మనుషులం కదా. మనందరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. నాలో ఏ బలహీనత లేదనడానికి లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ సిన్నర్స్. భేదమేమి లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తే మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు పొందుకొని కృపను దేవుడు మనకి ఇచ్చాడు తెలుసా? ఆత్మను పొందుకుంటే తిరిగి మహిమతో నింపబడగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్న మనము ఆయన వాళ్ళ మీద ఉదాహరణ వాళ్ళకి శక్తినిచ్చాడు. నువ్వు ఎవరైతే క్షమిస్తావు వాళ్ళ పాపాలు క్షమించబడితే, కానీ ఎవరైతే పాపాలను జ్ఞాపకం పెట్టుకుంటే పాపాలు చిన్న వాళ్ళకి క్షమింపబడగలిసి ఉంటాయి. ఎంత అధికారం చూడండి దేవుడు మనకి ఇచ్చింది. అందుకనే ఇతరులను క్షమించే విషయంలో మనము మొట్టమొదటిగా చాలా జాగ్రత్త అయి ఉండాలి. ఫర్గివ్ అండ్ ఫర్గివ్, అంతే.
మా ఇంట్లో నాకు ఒక సిద్ధాంతం నేర్పించింది మా తండ్రి గారు. ఆయన నాకు ప్రిన్సిపల్గా ఉంటే స్కూల్లో, ఇంటేమో తండ్రిగా ఉంటే స్కూల్లో ఏమో ప్రిన్సిపల్గా ఉండే. ఆయన ఒకటే అన్నాడు, బైబిల్ వాక్యాలే చెప్పేటోడు. ఏమంటాడంటే ఎవరికైనా తప్పు చేశారంటే వాడు వచ్చి వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వేం చేయాలంటే జస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మళ్ళీ నెక్స్ట్ డే ఆ వ్యక్తిని చూసి వీడు నిన్న ఈ తప్పు చేశాడు కదా అని కూడా నువ్వు తలంపుల్లో కూడా తెచ్చుకోకూడదు. అది దేవుని ప్రేమ, అది పరిశుద్ధాత్మ నడిపింపు అని నేర్పించింది. కాబట్టి మన జీవితాల్లో మనం చాలా జ్ఞాపకాలు పెట్టుకుంటూ, ఇతరుల మీద కోపతాపాలు పెట్టుకుంటూ, అన్ని లోపల దాచుకుంటూ దేవుడు అనుగ్రహిస్తా ఆ మహిమని పొందుకోలేకపోతుంది. అందుకనే దావీదు అంటాడు, శుద్ధ హృదయం మనకు కావాలి. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధపరచబడుతుందో, వాక్యం చేత కడగబడుతుందో, క్రీస్తు రక్తం చేత అది కడగబడి దేవుని ఆత్మతో నింపబడుతుందో, అప్పుడు నీకు శుద్ధ హృదయం ఇస్తారు. ఎప్పుడైతే మనం శుద్ధ హృదయం కలిగి ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకోండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వాక్యం. అమ్మా 12:7 చదువుతున్నా. 12:7 ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత టు ఈచ్ ఈస్ గివెన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఫర్ ద కామన్ గుడ్. మన మంచి కొరకే పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. నాకు అవసరం లేదు పరిశుద్ధాత్మ చెప్పడానికి లేదు మనం, అది మన మంచి కొరకే. God has manifested His Spirit for our own good. ఆ పరిశుద్ధాత్మని మనం ఎప్పుడైతే పొందుకుంటామో మన జీవితాలు బాగుపడతాయి, ఆశీర్వదింపబడతాయి, దీవింపబడతాం. అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని ప్రేమని చాటి చెప్పేవారుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ అనేది మనకు రావాలి. దేవుని అడగాలి, దేవుని సన్నిధిలో దేవుని అన్ని అడుగుతాం. దేవా నీ ఆత్మ నాకు ఇవ్వడం అని అడుగుతున్నాం. ప్రతిదినం అడగాలి, ప్రతిసారి ఒకరి ఇష్టపడి అడగాలి. నీ ఆత్మ బలం నాకు కావాలి, నీ ఆత్మశక్తి నాకు కావాలి, నీ ఆత్మ ప్రసన్నత సన్నిధి నేను అనుభవించాలి. ఆ నూతన బలం శక్తితో నేను ప్రతిసారి నేను చేరుకుంటుండగా నింపబడి కృపను నాకు దయచే ప్రభు అని దేవుడిని అడుగుతాక దేవుడు తప్పక సాగిస్తాడు. అదే అధ్యాయంలో 12వ అధ్యాయంలోనే 13వ వాక్యం చదవండి. ఎలాగనగా యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజము పొందుదుము. కాబట్టి ఓన్లీ వన్ స్పిరిట్ బట్ డిఫరెంట్ వర్క్స్. పరిశుధాత్మ దేవుడు నీలో ఉండి ఒక విధంగా పనిచేస్తాడు, నాలో ఉండి ఇంకొక విధంగా పనిచేస్తాడు. పరిశుధాత్మ అందుకని గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గంధ రాసిన పత్రికలో ఆత్మ ఫలాలు ఉంటాయి, మళ్ళీ ఇంకొక దగ్గర ఆత్మ వరాలు ఉంటాయి. అవి ఎప్పుడైతే ఆత్మని మనం పొందుకొని ఆ సావాసంలో నిలిచి ఉంటామో ఆత్మ ఫలాలు ఆత్మ వరాలు రెండు కలిసి మనము ప్రభు కొరకు ఫలించగలుగుతాము అని దేవుడు చెప్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము వీఆర్ ఆల్, మనం ఎచ్చటి వారమో ఎక్కడి వారమో కానీ మనము సంఘంలో చేర్చబడ్డాము. ఎందుకు తెలుసా? దేవుని ఆత్మ ఉంది కదా. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ ఏముంది? స్వతంత్రం ఉంది. ఈరోజు నా పిల్లలని నేను చూస్తాను, మీరు నన్ను నా అన్నాన్ని చూస్తారో చూడరో నాకైతే తెలియదు, కానీ నేను ఒకటి చెప్తున్నా. ఎందుకు ఇంత ఇంటిమసీ లేకపోతే ఇటువంటి సావాసంలో మనం బలపడగలుగుతున్నాం అంటే ఇది నా మంచితనం కాదు, నీ మంచితనం కాదు, కానీ దేవుని ఆత్మ కార్యం మాత్రమే. కాబట్టి దేవుడు ఆత్మ ద్వారా ఆయన మనలో నుంచి ఆయన పని చేస్తూ ఉంటాడు అని మరొకసారి జ్ఞాపకం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 నుంచి 11 వాక్యాల్లో కూడా ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 నుంచి 11. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కలిగిన వారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు.
చదువు. క్రీస్తు మీలో ఉన్న ఎడల క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము శరీరము పాప విషయమై మృతమైనది గాని పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ మీ ఆత్మ నీతి విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ యేసుని లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఈరోజు తెసలోనికీయులకు రాసిన పత్రికలో కూడా అక్కడ క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మొదట లేపబడతారు. ఎట్లా లేపబడతారు? ఆత్మ ద్వారా. ప్రభుని అయితే ఆత్మ సమాధి నుంచి, మరణం మీద నుంచి, జయాన్నిచ్చి ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మహిమ శరీరం ధరింపజేసుకున్నాడు. ఆ ఆత్మని మనం పొందుకుంటేనే రేపటి దినాన మనం మరణిస్తే కూడా వాళ్ళకి తిరిగి జీవించే శక్తి ఆత్మకు మాత్రమే సాధ్యం. మన వల్ల మన మంచి పని ఉంటుంది, మనం తిరిగి వేయలేము. అందుకని దేవుని ఆత్మని మనం పొందుకోవాలి. ప్రభుని ఎట్టి రీతిగా అయితే మరణం మీద విజయం అందించిందో, ఈరోజు మనం శరీరంలో బలహీనులమే, కానీ నువ్వు నీతి కొరకు నీతిగా జీవిస్తే, నీతి కొరకు నువ్వు జీవిస్తున్నావు కనుక, దేవుని ఆత్మని నివసిస్తుంది కనుక నువ్వు తప్పక పరదు తిరిగి లేపబడతావు అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ లేకుండా ఆయన వాడము కాలేము. ఆత్మ లేని వాడు నా వాడు కాదనేసాడు ప్రభు. అందుకని అంటే ఈరోజు క్రైస్తవులుగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? నువ్వు ఎంత సంపాదించినావా, ఏమి సాధించినావా అనేది ఇంపార్టెంట్ కాదు, ఆత్మని పొందుకున్నావు అనేది ఒకటే క్వశ్చన్. రేపు పరలోక రాజ్యంకి డోర్ దగ్గర ఎంట్రీ ఉండాలంటే, నీకు లోపలికి అడుగు వేయాలంటే ఆత్మపూర్ణమై ఉండాలి. ఆత్మతో నువ్వు లేకుండా క్రైస్తవులుగా నువ్వు కలిగిపోయి లోకంలో ఇంత సంపాదించి ఇంత దేవుని కొరకు చేశాను అని పేరు ప్రఖ్యాతలు పొందుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు ఆత్మ లేని వాడు అయితే నా వాడివి కావు. క్రైస్తవులుగా మనం ఒకటి గుర్తిస్తాం. మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ ఆ సావాసం లేకుంటున్నదా? పరిశుద్ధాత్మతో నీ అన్యుల సావాసం లేకున్నదా? కమ్యూనియన్ తీసుకున్నప్పుడు మాట్లాడుకుంటే మా ఎర్ర పుస్తకం నుంచి మనం చదువుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుల సావాసం గురించి మనం బలహీనులం. మనం బలవంతంగా కావాలి అంటే, మనం అటు రీతిగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సావాసంలో నువ్వు నిలిచి ఉన్నప్పుడే నీ వ్యసనాల నుంచి కానీ, నీ పాపం నుంచి కానీ, నువ్వు పట్టబడి ఉన్న బంధకాల నుంచి కానీ ఆయన వినిపిస్తాడు. నీ అంతటా నువ్వు ప్రార్థన చేసుకొని వినిపింపబడలేవు. ఆ సావాసంలో ఉన్నప్పుడు అంచెలంచెలుగా ఆయన నిన్ను బలపరిచి నిన్ను సంపూర్ణుడిగా ఆత్మతో నింపి ఆయన కొరకు సాక్షిగా ఆయన నిలబెట్టుకుంటాడు. అటు రీతిగా ఆయన రాజ్యానికి సిద్ధపరచుకుంటాడు. ఈరోజు పరిశుధాత్మ దేవుడే ఈరోజు లోకంలో పంపబడ్డాడు. అదే పరిశుధాత్మ దేవుడు నేడు సార్వత్రిక సంఘాన్ని ఆయన ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధపడే సంఘంలో ఉంటున్నావా, ఎత్తపడే సంఘంలో ఉంటున్నావు? మనకి తెలియదు ఎక్కడ ఉంటున్నావు. ఎందుకు తెలుసా? పరిశుధాత్మ యొక్క సావాసంలో లేము. అది మేము నేటి నుంచి ఉన్న పరిశుధాత్మ యొక్క సావాసంలో నిల్చున్నామని దేవుడు మరొకసారి ఆపడతాడు. అదేవిధంగా మనం చూసినట్టుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 39వ వాక్యం ఒక మాట చూపించు. అపోస్తల కార్యాలు 2:39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు మనందరికీ వారికి చెందురని వారిని చెప్పాను. ఫర్ ద ప్రామిస్ ఇస్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫర్ ఆల్ హూ ఆర్ ఫార్ ఆఫ్ ఎవ్రీవన్ హూమ్ ద లార్డ్ ఆర్ గాడ్ కాల్స్ టు హిమ్సెల్ఫ్. కాబట్టి దేవుడు ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. దేనికి రమ్మంటున్నాడు తెలుసా? నేను ఆశీర్వదించడానికి కాదు, నిన్ను దీవించడానికి కాదు, నువ్వు లోకంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నదానికి కాదు. ఆయన యుద్ధకి నేను ఎందుకు రమ్మంటున్నాడంటే, ఆయన అనుగ్రహిస్తున్న ఆత్మని నువ్వు పొందుకునేదానికి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆ ఆత్మ, ఆ వాగ్దానం ఏంటంటే అది నీ కొరకు, నీ పిల్లల కొరకు, దూరస్తులు. సో దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. ఎంతో కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాం. మనము నిజంగా ఆయన మాటకి విధేయులై ఆయన అనుగ్రహిస్తున్న ఆత్మని పొందుకోలేని వారు. అందుకని దినకరంగా ఒక చక్కటి పాట రాశారు. నిన్ను ప్రభు యేసు
ఆదరణ నీకిచ్చునని ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని అందుకని రమ్మంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీకు ఆదరణ కలిగించిన ఆదరణ దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. నువ్వు ఒంటరిగా ఉంటుండొచ్చు, నీ వారందరూ నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు, నువ్వు వెళ్ళిపోయబడి ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు ఐఎమ్ దేర్ ఫర్. నా దగ్గరికి రా, నేను నిన్ను ఆదరిస్తా. ఒక తల్లి ఒకటి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆదరణ మనం పొందుకోవాలి. దేవుడు యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే రక్షణ పొందుకున్నాము, మందిరంలో చేర్చబడ్డాము, కానీ దేవుని యొక్క చిత్తం ఏమైందంటే నేటికి కూడా ఆయన దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? ఆయన వాగ్దానము చేసిన ఆత్మతో నేను నింపబడా. దేవుని అడగా, నీ చిత్తమయ్యా, నేను నెరవేరుస్తాను, ఆత్మని పొందుకుంటాను, కృప దయచేసి కనిపెట్టుకుంటాను, వేచి ఉంటాను, ఈ శక్తితో నన్ను నింపు అని మన దేవుని అడిగితే కనుక దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు, ఆదరణని కలగజేస్తాడు. ఈరోజు మనకి కుటుంబం ఉంటుండొచ్చు, కుటుంబంలో వాళ్ళు ఉన్నారని మనం ఒక ధైర్యం కలిగి ఉంటుండొచ్చు. ఒకరోజు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా ఉంటుండొచ్చు, కానీ ఆ ఒంటరితనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే కనుక ఆదరణ నువ్వు కుటుంబంతో ఎట్టి రీతిగా అయితే కలిగి ధైర్యంగా ఉన్నవో అంటే ధైర్యాన్ని ఆయన చేకూరుస్తాడు. కాబట్టి హీస్ అ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అని బైబిల్ చెప్తుంది. ఆయన మనల్ని ఆదరించే దేవుడు అయి ఉంటాడు, మనల్ని ఆదరించి బలపరిచి నడిపించే దేవుడు. వాడు దేవుని దగ్గరకు వస్తున్నాం. ఈ రోజు కానీ ఒకటొకటి గుర్తించి ఈ పెద్దకొస్తు దినం ఆచరిస్తుండగా దేవుడు ఆయన యొక్క మనల్ని రమ్మంటుండగా ఆదివారం క్రైస్తులుగా, నామకార్థ క్రైస్తులుగా మిగిలిపోవడం కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటో తెలుసా? వాగ్దానం చేసిన ఆత్మతో నువ్వు నింపబడాలి అని చెప్పి. మరి దేవుని ఈ రోజున యథార్థ హృదయంతో దేవుని అడుగుతాం. దేవుని దగ్గర ఎప్పుడు వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రార్థిస్తున్నప్పుడు నీ సొంతంగా ప్రార్థనలు చేయండి దయచేసి. ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేయడం నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ. ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన నేర్పిస్తాం. కానీ మనం ఎట్లాంటి క్రైస్తవులమో మనకు వచ్చిన ప్రార్థన చేసే క్రైస్తవులు, కానీ ఆయన చిత్తాన్ని ఎదుగని వారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, మనకి ఏమని ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఆయననే మన పక్షాన నుండి ఆయన ప్రార్థన చేపిస్తాం, విజ్ఞాపన. కాబట్టి ఎవ్రీ టైం యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ సొంత జ్ఞానము, నీ సొంత భక్తి దేవునికి అక్కర్లేదు. దేవునికి కావాల్సింది ఆయన ఆత్మ, ఆయన అనుగ్రహించిన శక్తి. ఇవి రెండు మనం కానీ నేర్చుకోగలుగుతాం మన జీవితాల్లో. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, దేవుని సావాసంలో అది నిజంగా నువ్వు అనుభవించగలుగుతావు. అనుభవిస్తున్న నువ్వు దేవుని శక్తితో నువ్వు నింపబడాలి. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కలవస్తులు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగేసేగా గొప్పదైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభావ మరొక బయట కూడుకొని ప్రభావ మా ధర్మకాల సమయంలో ప్రభావ నీ వాక్యాన్ని వినడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభావ. నీకు వాక్యాలు వినడానికి ధ్యానించిన ప్రభావ వినే విడిచిపెట్టే వారితో కాక ప్రభావ ఆ ప్రకారం మేము నడిపింపబడే వారిగా ప్రభావ నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. వాగ్దానము చేసిన ఆత్మతో మేము నింపబడాలి అని నేను మీరు ఎంతగానో ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని నింపడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభావ. మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభావ అటు ఆత్మతో నింపబడి ప్రభావ మీరు అతి త్వరలో మా కొరకు రాబోతున్నారా, ఆ రాక కొరకు నేను తగిన సిద్ధపాటు కలిగిన వారిని మీ ఆత్మ సహాయాన్ని, ఆత్మ బలాన్ని, ఆత్మ శక్తిని మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రభావ మా జీవితాల ద్వారానైనా మీరే ఘనతమైన మా ప్రభావం పొందుకుంటారు. జీవించినంత కాలము ప్రభావ మీ కొరకు ప్రభావ సాక్షులుగానైనా మేము జీవించే కృపను, అటువంటి శక్తిని మా అందరికీ మేము దయచేస్తున్నామని, విన్న వాక్యాన్ని మీరు ప్రతిఫలం చేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని, రాలేని బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఆ బిడ్డలను కూడా మేము దర్శించి ప్రభావ మీ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రతి ఒక్క బిడ్డ నడిపి కృపను సార్వత్రిక సంఘంలో మేము ఉంటుండగా సంఘం మొత్తం నేను సిద్ధపడుతుండగా మేము కూడా సిద్ధపాటు కలిగిన వారమై ప్రభావ మేము కూడా ప్రభావ నేను ఎదుర్కొనే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాం. అందరికీ మీ చేతులతో పరిస్థితి మీ దగ్గర నేను భద్రపరిచి కాశీ కాపాడుకుంటున్నాను. ఏసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి వెళ్ళించుకోవడం పడుతున్నాను. పల్లవి శాతం పాడుతున్నాం దానికోసం